అధికారులు. మరి అనుకుంటే మీకు రావాల్సిన ఇల్లు మరి ఎందుకు రాలేకపోయింది? మొన్న వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు సార్. మొన్న ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. రిపోర్ట్ పంపిస్తాను. ఎన్ని రోజుల కింద తీసుకున్నారు? దాదాపు 1 వీక్ అవుతుంది సార్. ఏం చెప్పారు మీకు? రిపోర్ట్ పంపిస్తామని చెప్పారు. మొన్న జీపీకి వెళ్ళి కలిస్తే కూడా ఈవోస్ అన్ని కలిస్తే కూడా ఆయన రిపోర్ట్ పంపిస్తాం, కలెక్టర్ నుంచి రిపోర్ట్ రావాలని చెప్పారు. అది ఇంతవరకు రాలేదు. ఎక్కడ అయిపోయిందట, ఏమైందట అసలు మీరు అడగలేదు, తెలియదు. అక్కడికి వెళ్తే అట్లనే చెప్తున్నారు, రిపోర్ట్ పంపిస్తాం, కలెక్టర్ నుంచి రావాలి, అది మా దగ్గర ఏమి ఉండదని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. మీ ఇల్లు కూలిపోయిన రోజు అవుతుంది? వర్షాకాలం ముందే కూలిపోయింది సార్. కలెక్టర్ గారికి ఎట్లా అనేసి ఇంద్రం వీళ్ళు మాకు శాంక్షన్ చేయాలని కోరుతున్నాం సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నలుగురం సార్. మా చెల్లె, నేను, మా నాన్న, మా నాన్నమ్మ. మా అమ్మ లేదు సార్, మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు మీ చెల్లె కూడా ఇక్కడ ఉంటుంది? లేదు సార్, మేము ఇక్కడ ఉంచలేము, హాస్టల్ ఉంచుతున్నాం వేరే జాగ్రత్త. ఆమె వస్తే ఉండడానికి కూడా వసతి లేదు సార్ ఇంటి దగ్గర, అందుకని హాస్టల్ ఉంచుతున్నాం. ఇప్పటివరకు ఏమైనా ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు ఎలాంటివి రాలేదు సార్. మరి ఇప్పుడు వస్తాయని ఎలా ఆశపడుతున్నాం? మీడియా ద్వారా గంభీరపేట మండలము బర్రెగూడెంలో గ్యారా సువార్తమ్మ సాందాసు వాళ్ళ ఇల్లు దాదాపు